ఫౌండర్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారికి, సీడాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అదే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, వీరిని ఉద్యోగాల్లో తీసుకున్నటువంటి ఎంప్లాయర్స్కు, ఉద్యోగాల్లోకి వెళ్తున్నటువంటి యువ కెరటాలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇప్పటివరకు మీరు అన్నీ చెప్పుంటారు, మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. ఈ కార్యక్రమం అనేది ఒక్కొక్కరికి 75,000 రూపాయల ఖర్చుతో కూడినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోగ్రామ్ ఇది. అంటే కేంద్రం 60% డబ్బులు ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇస్తే రెండిటి భాగస్వామ్యంలో మీకు ఇక్కడికి ఇచ్చినటువంటి అకామిడేషన్ కానీ, ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఈ పథకం 2014 నుంచి కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ యువత ఈ భారత అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా ఈ దేశ జనాభాలో 50% ఉన్నారు, వారు కూడా అభివృద్ధిలో భాగమైతే దేశం ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశం, ఒక డెవలప్డ్ నేషన్గా తయారవుతుందనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. అయితే వారు ఆ ప్రోగ్రాం తీసుకొచ్చినా కూడా ఇందులో స్టేట్ గవర్నమెంట్ 40% డబ్బులు ఇవ్వాలి. రెండోది, ఆ డబ్బులు ఇచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలంటే మీ అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తల్లిదండ్రుల్లో భయాందోళన తీసివేయాలి, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఉండి చేసుకునే విధంగా చేయాలి. అంటే దానికి మంచి సంస్థలు కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కావాలి, వాటితో పాటు ఫెసిలిటీస్ ఉండాలి. ఈ చైన్లో ఎక్కడ ఏది వెళ్ళిపోయినా కూడా స్కిల్ డెవలప్మెంట్ ముందుకు వెళ్ళదు. అంటే దేశంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అన్ని కూడా ముందుకి ప్రాపర్గా జరగటం లేదు. ఎందుకంటే ఈ చైన్లో ఎక్కడైతే ఎవరికైనా కనుక ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు. కాబట్టి ఇది DDU-GKY అనేది రూరల్ డెవలప్మెంట్లో నా కిందే ఉన్నటువంటి ప్రోగ్రామ్. రాజకీయాలు కాదు, కానీ 2019-24 మధ్య ఈ ప్రోగ్రామ్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వాడుకోలేకపోయాం మనం. అయితే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ గారు, మనందరూ ఈ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో ఎందుకంటే మేము ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఇళ్లలో ఉంటున్నారు అనేదే వాళ్ళు ముఖ్యంగా అడిగినటువంటి రిక్వెస్ట్ ఆ రోజున. కాబట్టి ఇప్పుడు దాదాపుగా సంవత్సరానికి, అంటే ఈ సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేయాలని పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,000 మందికి దాదాపుగా ట్రైన్ చేసి ఈరోజు ప్లేస్ చేస్తా ఉన్నారు. అయితే గుంటూరులో ఇక్కడికి వచ్చినప్పుడు ఫెసిలిటీ అనేది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఆ ఫెసిలిటీ బాగుండి, ఆ బాత్రూమ్స్ అవన్నీ నీట్గా ఉంటేనే, ఆ ప్రాంతంలో చదువుకోవాలనేటువంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మంచి ఫెసిలిటీ, ఇది మాకు ఖాళీగా కూడా ఉంది, దీన్ని వాడుకుంటే బాగుంటుందని చెప్పి ఫెసిలిటీ ఇచ్చాం. కాబట్టి ఇది బాగా ఉపయోగపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే మేము కూడా ఎక్కడెక్కడికో విదేశాలకు వెళ్ళాం, కొన్ని వేల కోట్లు డబ్బు సంపాదించినా కూడా ఇలాంటి ఆనందం రాదు. ఎందుకంటే మీలో కొంతమంది గనక ఈ విధంగా ఆత్మవిశ్వాసంతో ఈరోజు చూస్తూ ఉంటే చాలా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ రావడం వల్ల ఈరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే వచ్చారో, ఇప్పుడు ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు రియల్గా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అన్నట్టు కొంతమందికి విజయవాడలో మంచిది, మణిపాల్ హాస్పిటల్లో దాదాపు 15,000 రూపాయల శాలరీతో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు. అదే AIG
హాస్పిటల్కి వెళ్తే దాదాపు 20 నుంచి 19 నుంచి 21,000 రూపాయల ఉద్యోగం. హైదరాబాద్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దూర ప్రాంతానికి వెళ్తా ఉన్నారు, వెళ్ళినప్పుడు అక్కడ అంతా అద్భుతంగా ఉండదు. కొత్త ప్రాంతం, తెలియని వ్యక్తులు ఉంటారు, ఇళ్ళు చూసుకోవాలి, బంధువులు ఉండరు. ఇంటి 2-3 నెలలు ఉన్న తర్వాత హోమ్ సిక్ అయిపోతారు. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్కే ఉంటుంది, కొత్తగా ఫ్రెండ్స్ ఫామ్ అవ్వరు. కాబట్టి మొదటి 5-6 నెలలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము కూడా ఇవన్నీ వదిలేసి అమెరికా వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఆ మొదటి 5-6 నెలలే అత్యంత క్రూషియల్. అక్కడికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళని ఫాస్ట్ గా ఫ్రెండ్షిప్, అక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఈ రోజున ఎలా మీకు ఫ్రెండ్స్ అయ్యారో ఇక్కడ ఒకళ్ళ ఇద్దరిని కనుక ఫ్రెండ్స్ చేసుకుంటే దాదాపుగా వాళ్లే మీకు అన్ని కూడా చూపించి పెడతారు. ఆ ప్రాంతంలో హైదరాబాద్ లో ఉండేది అది నంబర్ 1, ఇది మర్చిపోవద్దు. రెండోది, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది ఇబ్బంది పెడతారు, కొంతమంది అవమానపరుస్తారు, అవన్నీ ఉంటాయి. అయినా కూడా వెనక్కి తిరగకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీకు ఇందాక వరకు ఈ చైన్ లో ఎంతమంది కష్టపడితే మీకు ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ వచ్చింది. కాబట్టి ఈ వ్యక్తులందరూ చేసిన సహాయాన్ని మీరు మర్చిపోకుండా బలమైన సంకల్పంతో ఉండండి. రెండవది. మూడవది, ఇది కేవలం ఇప్పుడు 15,000 20,000 అనేది కాదు ఇక్కడ శాలరీ. ముందు ఒక లైన్ దొరకటం, ఒక దాంట్లోకి స్టెప్ వేయటం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక్కడి నుంచి ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక ఎందులోకైనా వెళ్ళొచ్చు మీరు. మనిషి ఒకటి మీద కొంతమంది చూసాను, నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకున్నాక మానేశాను, నాకు మళ్ళీ వస్తుందో రాదా అనుకున్నారు. మనం ఎన్ని మానేసినా మెదడు అనేది చాలా మారిపోతూ ఉంటుంది. ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ పై కనుక మీరు ఈ రోజు నుంచి తీసుకొని చదివినా కూడా మీరు అందులో నిష్ణాతులు అవుతారు. జీవితంలో ఓన్లీ ఇంటర్మీడియట్ చదివే కాదు, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. 40 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు, 50 సంవత్సరాలకైనా మొదలు పెట్టచ్చు. పెట్టి 1000 కోట్లు సంపాదించి 50-60 సంవత్సరాలకు మొదలు పెట్టి 1000 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఈ సమాజంలో ఎంతో మంది ఉన్నారు. మీరు ఇంకా 20 సంవత్సరాల్లోనే ఉన్నారు. కాబట్టి గతాన్ని మర్చిపోండి. ఏ సబ్జెక్టు నేర్చుకోవాలనే దానికి ఇప్పటివరకు వీళ్ళు నేర్పించారు. మీకు నేర్చుకోవాలనే అవకాశం ఉంటే యూట్యూబ్ లో నేర్చుకోలేనిది ఏదీ లేదు. ఈ రోజున ఏది కావాలన్నా యూట్యూబ్ లో నేర్చుకోవచ్చు. మీరు వాళ్ళకి ఏ నేర్పిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం నెక్స్ట్ కంప్యూటర్ దాంట్లో ChatGPT కానీ గూగుల్ జెమినీ కానీ 2 ఫ్రీగానే ఉంటాయి వీళ్ళకి. అవి కూడా నేర్పియండి. ఆ 2 సింపుల్ స్కిల్స్ నేర్పిస్తే ఏదైనా నేర్చుకోగలుగుతారు. యూట్యూబ్ లో పోయి అన్ని నేర్చుకోవచ్చు మీకు కావాలనుకున్నాయి. కంపల్సరీగా ప్రతిరోజు కాకపోయినా ఒక ఆదివారం ఒక 2-3 గంటలైనా సరే మీకున్న దాంట్లో నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలనే దాని మీద నేర్చుకోండి. అదేవిధంగా ఇప్పుడు మీరు మళ్ళీ నర్సింగ్ డిగ్రీ చేయొచ్చు కావాలనుకుంటే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకొని లాంగ్వేజెస్ నేర్చుకోండి. వేరే కంట్రీలకి మీకు స్కిల్ వచ్చి లాంగ్వేజ్ వస్తే వేరే కంట్రీలకు వెళ్ళొచ్చు. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది, అవన్నీ చేయాలని లేకపోయినా కూడా మీరు హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు. మీరు వెళ్ళే హాస్పిటల్స్ చాలా మంచి హాస్పిటల్స్. ఏఐజీ హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్ అనేది సామాన్యమైనటువంటి వ్యక్తులు రారు అక్కడికి. జీవితంలో సక్సెస్ అయ్యి డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన వ్యక్తులే ఎక్కువ మంది అక్కడ వస్తారు. వాళ్ళకి మీరు చేసే సర్వీస్ చాలా ముఖ్యమైనది. మీరు మాట్లాడే విధానం, మీరు చూసే విధానం. ఎందుకంటే మనిషికి ఏ రూపంలో ఏ విధంగా మీరు కనెక్ట్ అవుతారో, అవకాశాలు వస్తారో ఎవ్వరు చెప్పలేరు.
అయితే అంటే ఉదాహరణ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక వ్యక్తి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక డబ్బున్న వ్యక్తికి మీరు మంచి సహాయం చేస్తే ఆ వ్యక్తి బాగా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటే మిమ్మల్ని ఇంకా కూడా ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ మీకు పుస్తకాల్లో పాఠాల్లో ఎవరో చెప్పరు. ఇదే ఒక నేచర్, ప్రకృతి యొక్క ధర్మం. మీరు మంచి చేస్తా పూర్తిగా అంటే వాళ్ళకి చేయాల్సిన దానికంటే మీ తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే మీరు ఎలా చూసుకుంటారో ఏ వ్యక్తి అయినా సరే అది ఆ విధంగా చూసుకుంటా ఉంటే మీకు తెలియకుండానే మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి అది కూడా గుర్తు పెట్టుకొని ప్రతి క్షణం కూడా ఎదుటి వారికి ఉపయోగపడే విధంగా చేయండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు మీకు అన్ని నేర్పించారు. గ్రూమింగ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏ విధంగా మనం బట్టలు వేసుకుంటున్నాం, ఇవన్నీ నీట్గా ఉండటం, చక్కగా బ్రష్ చేసుకోవటం, ఇవన్నీ ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు. ఇవన్నీ చిన్న చిన్నవి. ఒక్కొక్కసారి మనం తినే పదార్థాల వల్ల నోరు స్మెల్ వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న అన్ని వీళ్ళు అన్ని నేర్పించుంటారు. కానీ ఇవి సమాజంలో ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడైనా మీరు వేరే కంట్రీలు వెళ్ళాలన్నా కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా మీరు యూట్యూబ్లో పెట్టుకుంటే వీళ్ళు కూడా నేర్పియక్కర్లేదు. గ్రూమింగ్ ఎలా ఉండాలని యూట్యూబ్లో కొడితే మొత్తం నీట్గా చెప్తారు. అవన్నీ కూడా నేర్చుకుంటే మీరు డెఫినెట్గా ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున ఇప్పుడు మీకు ఐటీ స్కిల్స్ నేర్పించారు, కంప్యూటర్ ఎలా వాడాలో అవి కూడా తెలియని ఇంకా ముందుకెళ్ళి నేర్చుకోవచ్చు. సాఫ్ట్ స్కిల్స్, ఎదుటి వారిని మాట్లాడే విధానం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఇవన్నీ ఎందుకంటే మీరు ఈ విధంగా వెళ్ళి ముందుకు వెళ్తా ఉంటే మీరు జ్ఞానం వస్తుంది. అంటే సమాజంలో కష్టపడి తన కాళ్ళ మీద 20,000 30,000 సంపాదించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరుగా ఉంటుంది. దీంతో రేపు మీకు పెళ్ళైన తర్వాత మీ పిల్లలు కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ కూడా మీ నుంచి ఇప్పుడు నేను బాగుపడి మేము బయటకు వెళ్ళడం వల్ల మా కుటుంబంలో ఉన్న 20-30 మందిని ముందుకు తీసుకువెళ్ళగలిగాం. అదేవిధంగా మీరు బాగుంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సొసైటీలో నాలెడ్జ్ పెరిగినప్పుడు మంచి మంచి లీడర్స్ను కూడా ఎన్నుకుంటారు మీరు. ఎందుకంటే రేపు తెలుస్తుంది మీకు కష్టం సుఖం. ఒకటి సంపాదించాలంటే ఒక 10 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టం అనేది తెలిసినప్పుడు మంచి లీడర్స్ను ఎన్నుకుంటారు. మంచి లీడర్స్ను ఎన్నుకుంటే ఆటోమేటిక్గా దేశం కూడా బాగుపడుతుంది. మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, ఈ ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటేనే మీకు చాలా బాధగా ఉంది. ఎంతో మంది ఉద్యోగాలు లేక దేశ విదేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. ఒకప్పుడు భారతదేశం తీసుకుంటే ప్రపంచానికి 25% మన భారతదేశం నుంచే మొత్తం అందించేవాళ్ళం. టెక్స్టైల్స్ దగ్గర నుంచి, ఆర్ట్ దగ్గర నుంచి, స్టోన్స్ దగ్గర నుంచి మొత్తం మన కంట్రీ నుంచి ప్రపంచంలో 25%ను మనం అందిస్తే ఈరోజు మనం వెనకబడిన దేశంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది కూడా మీరు ఆలోచించాలి. ప్రతిసారి ప్రతిదానికి సమాధానం దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ప్రతిదానికి సమాధానం మనంతటా మనం స్కిల్ నేర్చుకోవటం, మన కాళ్ళ మీద మనం నిలబడటం, 10 మందికి ఉపయోగపడటం, ఈ విధంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకి సంపూర్ణంగా ఒక ఆనందం వస్తుంది ఈ ప్రాంతానికి కానీ మీకు కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీరు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో కొంతమంది అపోహలు ఉంటాయి ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వీటి మీద, మీరు కూడా 10 మంది ఫ్రెండ్స్కి చెప్పండి. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. నెక్స్ట్ 3 సంవత్సరాలు జరిగినప్పుడు మీరు వాళ్ళని రిఫర్ చేస్తే ప్రతి 2-3 నెలలకి ఒక 150-200 మందిని కనుక మనం చేయగలిగితే ఎంతో కొంత మేము చేయగలుగుతాం. దీన్ని ఇది ఒక మోడల్గా తీసుకొని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కొంచెం స్పీడ్గా చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసిన మీ అందరికీ, అధికారులందరికీ, అదేవిధంగా ఎగ్జామ్ సాఫ్ట్ వారికి, అదేవిధంగా మా రాజా గారికి, ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంతంలో నాకు నిరంతరం సపోర్ట్ చేస్తున్నటువంటి మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తల్లిదండ్రులకు మరొకసారి తల్లిదండ్రులకి పిల్లలకి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.